అదేంటి తమ్మునేలు అలా పెట్టేశారు అంటే ఇప్పుడు కులం గురించి చర్చించబోతున్నా అనుకుంటున్నారా? కానే కాదు. పైగా ఆ మాట అంటున్నది ఏది ఏబీవి కూడా కమ్మే కదా నమ్మొచ్చా అని అంటున్నది కూడా నేను కాదు. ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది చూసారా, కోట్స్ లో పెట్టా చూసారా. అంటే జనంలో కొంతమంది అలా మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది. పైగా ఏబీవి ఏం మాట్లాడినా గానీ కామెంట్ సెక్షన్స్ లో కొంతమంది ఇదే అర్థం వచ్చేలాగా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కి అంతిమంగా సపోర్ట్ చేస్తారు ఏబీవి అని చెప్పేందుకు ట్రై చేస్తా ఉన్నారు కదా. మరి ఆ ఆర్గ్యుమెంట్ లో నిజమెంత? అంటే అలాగని నేను ఇప్పుడు ఏబీవీని నమ్మాలి అని కూడా చెప్పబోట్లా. మరి ఏం మాట్లాడుతున్నా? ఏబీవీ చెబుతున్న దాంట్లో మాట్లాడుతున్న దాంట్లో రాష్ట్రం అంతా తిరిగి ఆయన ఎజెండా చేయాలి అనుకుంటున్న కాన్సెప్ట్స్ లో కంటెంట్ ఎంత ఉంది, ఆ ఆర్గ్యుమెంట్ లో రేషనాలిటీ ఏం చెప్తోంది రాష్ట్రానికి అనేది మాట్లాడడం ఇక్కడ నా ఉద్దేశం. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడే రాజకీయం కనుమరుగైపోయి రెండు గుంపులుగా మాత్రమే విడిపోయి ఆర్గ్యూ చేసుకోవడం, వీలైతే కులాలు అంటగట్టుకోవడం మాత్రమే కనిపించే ఏపీలో ఏబీవీ లాంటి ఆర్గ్యుమెంట్ ఎందుకు కావాలో ఒక్కసారి చెక్ చేద్దాం. రాజకీయంగా మీరు ఆయనతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా, విమర్శిస్తారా, అదంతా మీ ఇష్టం. కానీ ఏబీవీ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తోంది అనేది మాత్రమే నేను మాట్లాడతా. ఆ తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నట్టుగా ఓ మాట, అప్పుడు ఏం చేశారు, అప్పుడు ఏం జరిగింది అని సింపుల్ గా ప్రతిదాన్ని వెనకేసుకొచ్చి బానిసత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయినట్టుగా కామెంట్లు పెడతా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా చివరాఖరి వరకు ఈ వీడియో చూడండి. వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ వేయబోతున్నా. అప్పుడేం చేశారు అనడం మినహా కాస్త ఈ ఏరియాలో గుజ్జుంటే గనక సమాధానం చెప్పడానికి ట్రై చేయండి, చూద్దాం. మరి ఏబీవీ గురించి ఏపీ ఏం మాట్లాడుకుంటోంది, అసలు ఏం చెప్తున్నారు ఏబీవీ, చర్చిద్దాం రండి. జగన్మోహన్ రెడ్డి రాడురా బాబు అని చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే నీ పరిపాలన ఇట్లుంది. ఏపీ వెంకటేశ్వరరావు డీజీపీ హోదాతో ఆయన రిటైర్ కావడం 2019 ముందు చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా రాజకీయాలతో అతి సన్నిహితంగా పనిచేయడం, ఈ రెండు పరిణామాలు ఏపీకి గుర్తుంటాయి కదా. బహుశా మర్చిపోలేకనో ఏమో ఇప్పుడు ఏబీవీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, ఏ టాపిక్ ఎత్తుకున్నా గానీ అందులో లాజిక్ ఎంత, రేషనల్ ఎంత, ఇన్ఫర్మేషన్ ఎంతుందా అనుకోవడానికి బదులు కొంతమంది ఏబీవీ కులాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుత రెజిమ్ తో ఒక పోలిక తెచ్చి వీళ్ళిద్దరూ ఏదో రోజు కలిసిపోతారు అని అనడానికి ఉత్సాహపడతా ఉన్నారు. ఆ సూత్రీకరణలో ఎంత లాజిక్ ఉంది, ఎంత ప్రాక్టికాలిటీ ఉంది అని చెప్పబోయే ముందు ఏబీవీ ఈ మధ్యన ఏం మాట్లాడారో కొన్ని విషయాలు ప్రస్తావిస్తా. సబ్జెక్ట్ విషయంలో గానీ, వ్యక్తీకరణ విషయంలో గానీ, ఎక్స్ప్రెషన్ విషయంలో గానీ, లాంగ్వేజ్ విషయంలో గానీ ఏబీవీకి స్పెసిఫిక్ గా ఒక ప్రత్యేకత ఉంది. చాలా మందికి తెలుసో లేదో, ఆయన సీనియర్ పోలీస్ అధికారిగా ఉండగానే పెన్ నేమ్స్ తో చాలా పత్రికల్లో ఆర్టికల్స్ రాసేవారు. శాంతి భద్రతలకు సంబంధించిన విషయాల దగ్గర నుంచి సాహిత్యం వరకు చాలా విషయాలను ఆయన టచ్ చేసేవారు ఆ ఆర్టికల్స్ లో అని కొద్ది మందికే తెలుసు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే హిస్టరీ అయినా, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అయినా, కాంటెంపరీ పొలిటికల్ సినారియోస్ అయినా గానీ అలవోకగా బ్లెండ్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఎందుకు అంటే బేస్ ఇది. పైగా ఆయన ఐపీఎస్, అందుకోసమని చదివి ఉంటారు, స్టడీ చేసి ఉంటారు. అందుకోసమే ఆ ఆర్గ్యుమెంట్ లో ఒక వైవిధ్యం కనపడతా ఉంది. రీసెంట్ గా ఏబీవీ కోట్ చేసిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తా అన్నా కదా, 1 by 1 చూద్దాం. రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, ఇలా అయిపోయినాయి, ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్టుగా అని చెప్తూ ప్రతి విషయంలోనూ మతం ముందుకెందుకు వస్తా ఉంది, అసలు మతం గురించి రాజకీయం ఇంతలా ఎందుకు చర్చిస్తా ఉంది అని అంటూ ఈ మతతత్వం, మత పిచ్చి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తంలో ఇంకిపోయింది. ఇప్పటికే ఆ విషయం ఇంకిపోయింది. లెఫ్ట్ పార్టీలకి, సెంట్రిస్ట్ పార్టీలకి మధ్యన రాజకీయ పోరాటాలు జరిగినాయే తప్ప మతపరమైనటువంటి పోరాటాలు ఏనాడు జరగల. ఇలా మాట్లాడడం చూసాం కదా. ఇక ఇదే ధోరణి కంటిన్యూ అయితే ముందు ముందు ఎనీథింగ్ అదర్ దాన్ హిందూ అంటేనే అసలు ఎగిరెగిరి పడుతున్నారు. ఏం కష్టం వచ్చిందిరా నీకు, ఏం బాధ వచ్చింది, ఏం భయం అవుతుంది, ఎవడేమి చెప్పడు, ఢిల్లీ చూపిస్తాడు. వాళ్ళకేదో పోయే కాలం వచ్చి వాళ్ళు అరుస్తా అంటే నువ్వెందుకు వాళ్ళతో పడిపోతున్నావు. ఇలా కూడా అన్నారు కదా. అంటే ఓన్లీ జాతీయ స్థాయిలో సిచ్యువేషన్ గురించి మాత్రమే చెప్పలేదు ఆయన, రాష్ట్రంలో కూడా ఎందుకని మతం గురించి మాట్లాడుతున్నారు అని అంటూ మా సహచరులు, నాతో చదువుకున్న వాళ్ళు, నాతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ విషయం వివిధ రూపాల్లో సౌమ్యంగా వచ్చినప్పటికీ కూడా అర్థమైపోతాం. తనతో పాటు పనిచేసిన కొందరి అధికారుల తీరుని, ధోరణిని కూడా పరోక్షంగా ప్రస్తావించారు కదా. ఎవరి తీరుని ప్రస్తావించారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏబీవీకి కాంటెంపరీస్ గా ఉండి విశాఖ, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసిన వాళ్ళ మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ఏబీవీ ఎవరి గురించి అన్నారు. అంటే ఇవాళ రేపట్లో రాజకీయం అసలు ఎజెండాని పక్కకి నెట్టి మతాన్ని ముందు పెట్టి జనం కళ్ళకి గంతలు కడుతోంది అని ఏబీవీ
చెప్పదలుచుకున్నట్టుగా కనపడతా ఉన్నారు. ధర్మం అంటే నిజానికి బోధించేదో, బాధించేదో, లేదంటే బలవంతంగా భరించేదో కాదు కదా. అది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం, అన్నిటికీ మించి జీవన విధానం. అంతే తప్ప రాజకీయ నినాదం కాబోదు కదా ప్రజాస్వామ్యంలో. ఒకవేళ మతం రాజకీయ నినాదం అవుతోంది అంటే రాజకీయంగా బాధ్యతాయుతంగా ప్రజల కోసం నిర్వర్తించాల్సిన విధుల్ని పక్కన పెట్టి మతాన్ని ముందుకు నెడుతున్నారు, తెలుసుకోవాలి జనం అనేది బహుశా ఏబీవీ ఉద్దేశం కావచ్చునేమో. పైగా యువత ధోరణి గురించి, దేశం అంతా కాక్రోచ్ గురించి మాట్లాడుతున్న సిచ్యువేషన్ లో తెలుగు రాష్ట్రాల్లో, దట్టు ఆంధ్రప్రదేశ్ లో అసలు కదలిక ఎందుకు లేదు యూత్ లో అని చెబుతూ, జంజీ ఉద్యమం ఏదైతే జరిగిందో దాని రిఫ్లెక్షన్స్ మీకు దాదాపు అన్ని స్టేట్స్ లోనూ పడ్డాయి. బట్ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి నిశ్శబ్దం. ఎక్కడ ఏమి ఎవరో కిక్కురు మనల్ని అంత అచేతనం అయిపోయాం. ఎందువల్ల అంటే నిర్లిప్తత, నిశ్శబ్దం, నిస్తేజత ఆవహించిపోయింది. ఇలా అనడం నిజంగా ఆలోచన గల వాళ్ళని, అర్థమయ్యే వాళ్ళని, అవగాహన ఉన్న వాళ్ళని అంతర్మథనంలో పడేస్తుంది కదా ఆ మాట. అంతే కదా. ఎందుకని మనం హీరోల వారీగా విడిపోయో, కులాల వారీగా విడిపోయో, ప్రాంతాల వారీగా వర్గాలుగా మారిపోయో కొట్లాడుకోవడంలో బిజీగా ఉంటే మన బతుకులేంటి, మన భవిష్యత్తు ఏంటి అనే విషయాల మీద దృష్టి పెట్టే సోయి ఆలోచన మనకు ఉండట్లా. అందుకోసమే కాక్రోచ్ లాంటి ఒక సంచలనం కూడా మనలో కదలిక తీసుకురాలేకపోయిందా అని ఏబీవీ మాట్లాడుతూ ఉన్నారు. పైగా ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఒంటెత్తు పోకడ పెరిగిపోతే, ఆ పోకడ నియంతృత్వంగా మారిపోతే ఏమవుతుంది అని చెప్తూ యూరోపియన్ హిస్టరీని, ముస్సోల్ని, హిట్లర్ల చరిత్రని, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కరెంట్ స్తంభానికి ఉరి తీశారు తప్ప ముస్సోలిని, లేకపోతే హిట్లర్ తనకు కాల్చుకుని చచ్చాడు తప్ప ఏ జర్మను, ఏ ఇటాలియన్ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయగలిగాడు? చూశారు కదా, ఇలా ప్రస్తావించారు. ఇలాంటి పోలికలు తెచ్చి కాంటెంపరీ సిచ్యువేషన్ ని అనలైజ్ చేయగలిగి, రేషనల్ గా ప్రొజెక్ట్ చేయగలిగిన అవగాహన రాజకీయాల్లో తగ్గిపోతా ఉంది కదా. అందుకోసమే ఏబీవీ గురించి కొంతమంది ఆలోచించడం, మాట్లాడడం పెరుగుతా ఉంది. ఆ తర్వాత ఇంకొక పాయింట్ కూడా చూపిస్తా. ఎజెండా గురించి మాట్లాడుతున్నారు అన్నా కదా ఏబీవీ. 22A లాంటి భూముల విషయంలో ఆయన ఏమన్నారో చూడండి. ఇప్పుడు దాకా ఎందుకయ్యా అప్లికేషన్ కూడా పెట్టలేదు, ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోలేదు అని అంటే, ఏమో సార్ చెప్పుకుంటే మళ్ళా ఏ కాగితాలు చించేస్తారో అని భయపడి ఎవరి దగ్గరికి పోలేదు సార్. బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఈ స్థాయిలో ప్రజలు భయపడాల వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోవడం. బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా లేదు ఇలాంటి పరిస్థితి అంటూ ఉన్నారు కదా. ఎంత గంభీరమైన విషయం. 22A అనే కేటగిరీలో భూముల్ని అమాంతం చేర్చేయడం, రాజకీయం చేయడం అనేది ఇప్పుడు ఏపీలో కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన వ్యవహారం, కొన్ని వేల కుటుంబాలు అల్లాడిపోతున్న స్థితి కదా. భూములకి సంబంధించిన వ్యవహారం అయ్యేసరికి నేరుగా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉండేసరికి అందులో 300లకు పైగా మంది బయటికి రావట్లా, బయటపట్ల. రాజకీయం తిరగబడితేనో, పరిస్థితులు మారితేనో ఏదో రకంగా పరిష్కరించుకోవాలి అని ఎదురు చూస్తూ నలిగిపోతున్న వాళ్లే కదా. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సొంత భూముల్ని కూడా రాజకీయం ఎందుకు కబళిస్తా ఉంది? ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఆ రెజిమ్ ఈ రెజిమ్ అని చెప్పట్లా ఏబీవీ. అసలు ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ ఏంటి అని ఆయన మాట్లాడుతూ ఉంటే లోపల సమర్థిస్తున్న వాళ్ళు, దగ్గరవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇక చదువుకున్న వాళ్ళకి ఆలోచన రేకెత్తించేలాగా ఏబీవీ గాని, ఆయన టీం గాని ఈ మధ్యకాలంలో ప్రస్తావించిన 2 విషయాలు చూపిస్తాను నేను. ఆ 2 చాలా టిపికల్ గా రాయలసీమకి, దట్టు కడపకి సంబంధించిన విషయాలు. ఒకటి స్టీల్ ప్లాంట్ కి సంబంధించింది, రెండోది మంగంపేట బైరిటీస్ కి సంబంధించిన వ్యవహారం. ముందు స్టీల్ ప్లాంట్ విషయం చూడండి. విజయనగర అనే ఊళ్ళో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది జిందాల్కి. అక్కడ తయారు చేసిన బిల్లెట్స్ తెచ్చుకుని విజయనగర నుంచి తెచ్చి ఇక్కడ ఆర్క్ ఫర్నేస్ లో కరగేసి ఆటోమొబైల్ స్టీల్స్ తయారు చేస్తారు అన్నారు కదా. అంటే కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చేసింది, రూపురేఖలు మారుతాయని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కానీ అనంతపురంలోనో కడపలోనో దొరికే ఐరన్ ఓర్ తో ప్రాసెస్ చేసే ఇండస్ట్రీ కాదు ఇది. ఎక్కడో విజయనగరాలో తయారైన ఐరన్ ప్లేట్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి ముడి భాగాలుగా, విడి భాగాలుగా తయారు మాత్రమే చేస్తారు ఇక్కడ అని చెప్తూ ఉన్నారు కదా ఏబీవీ. ఈ ఆర్గ్యుమెంట్ ని ఏ కన్జర్వేటివ్ పార్టీ ఇవ్వలేదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఎందుకని? ఒకటి అవగాహనకి సంబంధించిన విషయం, రెండోది అక్కడ పెట్టుబడి పెట్టిన వ్యక్తితో సంబంధాలు, బాంధవ్యాలు చాలానే ఉంటాయి కదా. అందుకని సంప్రదాయ పార్టీలు మాట్లాడలేని టాపిక్ కదా ఇది. మరి ఏబీవీ చెప్పిన మాట కరెక్ట్ కాకపోతే గనక ఆయన ఆర్గ్యుమెంట్ ని అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు ఖండించలేదు? ఇక రెండోది మంగంపేట బైరిటీస్ విషయానికి సంబంధించి అయితే వెరీ డీప్ రూటెడ్ సబ్జెక్ట్. ఏబీవీ టీంలో కీలక మెంబర్ చక్రవర్తి చేసిన వీడియోలో కోట్ చేసిన 2 బయటలు చూపిస్తాను నేను. ఒకటి ముఖ్యమంత్రి భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేయడానికి ఎన్ని విధాలు చేయాలని విధాలు చేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఇది రఫ్ గా ఒక 20,000 కోట్లు ఉన్నాం కానీ ముఖ్యమంత్రి చూడండి అప్పట్లో ఇలా దోపిడీ జరిగిపోయిందని చెప్తా ఉన్నారు కదా. గనుల మంత్రి కూడా ఎంప్లాయిడ్ మైన్స్ తప్పులు జరిగినాయి, ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రవీంద్ర కూడా ఇలా మాట్లాడడం చూసాం కదా. తీరా చూడబోతే 2024
2004లో రెజీమ్ మారిన తర్వాత బైరిటీస్ గనుల కేటాయింపు మీద కోర్టు స్టే ఇచ్చింది. చిన్న వెరైటీస్ కంపెనీలు హైకోర్టుకు పరిగెత్తాయి, కోర్టు స్టే ఇచ్చింది. ఆ వీడియోలోనే కోట్ చేశారు ఈ మాట కూడా. ఆ తర్వాత నిబంధనలు మళ్ళీ మార్చి అటు తిరిగి ఇటు తిరిగి గతంలో ఉన్న 15 రోజుల్లో మొత్తం కార్యక్రమం పూర్తి చేసి వెరైటీస్ ని ఎంప్రాడాకి రాసిచ్చింది కూటమి ప్రభుత్వం. అదే కంపెనీని తీసుకొచ్చి పెట్టారు. అదేంటి, గతంలో అన్ని ఆరోపణలు చేసి తిరగలి అక్కడికే వచ్చినట్టుగా మళ్ళీ అదే లీజు దగ్గరికి ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? మతలబ్ ఏంటి? కాస్త సెన్సిబిలిటీ, రాజకీయ ఆర్థిక వ్యవహారాల మధ్య సంబంధం ఎలా ఉంటుంది అనే లాజిక్ తెలిసిన ఎవరికైనా అర్థమైపోతుంది కదా. అంటే అధికారం లేనప్పుడు ఆరోపణలు చేసి అధికారం ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్న పరిస్థితి ఇది. మరి అప్పుడేం చేశారో అని ఆర్గ్యూ చేసే వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతానని మొదట్లో చెప్పాను కదా, ఇదే ఆ క్వశ్చన్. ఏవైనా శాంతి భద్రతల గురించి కానీ విధానపరమైన విషయాల గురించి కానీ క్వశ్చన్ చేస్తే అప్పుడేం చేశారు, మరి అప్పుడు చేయలేదా అని గుడ్డిగా భుజానేసుకోవడానికి కొంతమంది ఎలాంటి విచక్షణ ఆలోచన లేకుండా రెడీ అయిపోతుంటారు ఏపీలో. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ మంగంపేట బైరిటీస్ విషయంలో ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఏబీవీ టీం సాలిడ్ గా ఇలా డాక్యుమెంట్స్ చూపించి కోర్టు రూలింగ్స్ తో సహా క్వశ్చన్ చేస్తా ఉంది కదా. మరి అప్పుడు ఆరోపణలు చేశారు, ఇప్పుడు అంతకు మించి చేస్తున్నారు అంటే అప్పుడు ఆరోపణలు చేయడం కేవలం రాజకీయమా, లేదంటే అప్పుడు అవకతవకలు జరుగుంటే గనక మరి ఇప్పుడు ఏం జరుగుతున్నట్టు? అదే విధానాలను అంతకు మించి అమలు చేస్తుంటే ఈ పరిస్థితిని ఏమనాలి? ఈ రెండిట్లో ఏది టిక్కు పెట్టినా గానీ ఇప్పుడు రెజ్యూమ్ లో ఏం జరుగుతున్నట్టు అని ఏబీవీ టీం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా అడుగుతోంది. ఇంత క్లినికల్ ఆర్గ్యుమెంట్ ని ఏపీ రాజకీయాల్లో చూసామా ఇంతకు ముందు? లేదు కదా. మీరు కులాల గురించో లేదంటే గనక ఏబీవీ భవిష్యత్తులో ఏం చేస్తారు, ఎవరితో కలుస్తారు అంత ముందుకెళ్ళిపోయి ఆలోచించనక్కర్లా. ముందు ఈ సబ్జెక్ట్ విషయంలో ఒక అవగాహనకి రాగలిగితే, క్లారిటీకి రాగలిగితే ఎవరి రాజకీయం ఎలా ఉందో తెలిసిపోతుంది కదా. నేను అందుకోసమే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎండార్స్ ఏబీవీ ఆర్ హిజ్ పొలిటికల్ వ్యూస్. కానీ ఆయన చెబుతున్న దాంట్లో, క్వశ్చన్ చేస్తున్న దాంట్లో, ఆయన ఆర్గ్యుమెంట్ లో సబ్జెక్ట్ ఎంత ఉందో, సబ్స్టాన్స్ ఎంత ఉందో చూడమంటున్నా. అందుకోసమే ఇంతలా చెప్పడం. ఒకవేళ చాలా మంది అంటున్నట్టుగా, ఏది నేను తమ్మునేలు పెట్టా కదా, అలాగా సామాజిక ఇన్క్లనేషన్ తోనే ఆయన ఒకవేళ అడిగేశారనుకోండి, జనమే రియాక్ట్ అవుతారు కదా. కాదు ఈ మధ్యన ఒక విషయాన్ని కోట్ చేస్తా అని చాలా మంది ముందుకు వస్తారు. ఏంటి ఆ విషయం? ఇదిగో ఇలా వైసీపీ నేతలతో కలిసి వేదికను పంచుకున్నారు ఏబీవీ అని సోషల్ మీడియాలో చర్చ జరిగితే ఆ చర్చకి వివరణ ఇచ్చింది ఏబీవీ టీం. అలా ఇచ్చేసరికి ఇదేంటి భుజాలు తడుగుకుంటా ఉన్నారు అని చాలా మంది ఆశ్చర్యపోయారు, న్యూట్రల్ గా ఉన్నవాళ్ళు. అందులో నేను కూడా ఒకడిని. అంతే కదా, మీరు ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్ తెస్తా ఉన్నప్పుడు, సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నో పార్టీ ఈజ్ అన్టచబుల్ అని కదండి మీరు చెప్పాలి. వేదిక ఎందుకు పంచుకోవాల్సి వచ్చిందంటే అంటున్నారంటే డిఫెన్సివ్ టాక్టిక్స్ అన్నట్టు కదా. మరి మెజారిటేరియన్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఇన్ సోషల్ మీడియా ఏబీవీ అండ్ టీం మీద ఒత్తిడి తెచ్చిందో, లేదంటే గనక రాజకీయంగా కొందరితో కలిసే ఉద్దేశం లేదు వైసీపీ లాంటి వాళ్ళతో అని భీష్మించి కూర్చోవడం వలన మొత్తానికి అలా రియాక్ట్ అయ్యారు. నేను ఆ రాజకీయ ఐడియాలజీ గురించి మాట్లాడట్లా, కేవలం ఏబీవీ అండ్ టీం సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ తెలుసుకోవాల్సిన విషయం ఇది అని చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. ఇక ఇంత మాట్లాడిన తర్వాత కూడా కొంతమందికి ఆ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది గుంజుతూనే ఉంటుంది, లాగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తా. ధర్మం గురించి ఇవాళ రేపట్లో మనం రాజకీయాల్లో చర్చ ఎక్కువ చూస్తున్నాం కదా. ఆ ధర్మం దృష్టికోణంలోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రామాయణంలో చూసుంటాం కదా, విభీషణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? లంక అంతఃపుర రహస్యాలు తెలియబట్టే కదా రాముడు యుద్ధాన్ని గెలిచాడు. మరి విభీషణుడు లంకకి చెందినవాడు అని దూరం పెట్టుంటే గనక రామాయణం ఆ తీరుగా ఉండుండేదా? లాజిక్ అర్థమైంది కదా. అందుకోసమే కొన్నిసార్లు సామాజిక మూలాలు, కులాలు కంటే కూడా సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఏపీ లాంటి రాష్ట్రం అసలు సబ్జెక్ట్ విలువ తెలియక అప్పుడేం చేశారు అనే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ టైప్ లో 2 పదాల అజ్ఞానంతోనో లేదంటే కులం అనే కుత్సిత భావజాలంతోనో కొట్టుకుపోతున్న టైంలో సబ్జెక్ట్ అనేది, సబ్స్టాన్స్ అనేది రాజకీయాల్లోకి రావడం అవసరం కాదు, అత్యవసరం. ఎలాగో ఎన్నికలకి ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది కదా. అప్పటి సంగతి అప్పుడు. ముందు సబ్జెక్ట్ ఏంటో అర్థమైతే నిర్ణయం అప్పుడు తీసుకోవచ్చు. రాజు ఎవరో రెడ్డి ఎవరో తెలుస్తుంది. అప్పుడు రెడ్డి అన్నానని మళ్ళీ కులం వైపు వెళ్ళిపోకండి. నేను అన్నది నానుడి అంతే.